హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే నేను ఎర్లీ మార్నింగే 5 o'clock లేచి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేశాను. ఈరోజు స్పెషల్ ఏంటిదంటే ఈరోజు మా బాబు బర్త్డే. అతని కోసం అయితే ఇక్కడైతే మినపప్పు వడలు అయితే చేశాను. మా బాబుకి మినపప్పు వడలు అంటే చాలా ఇష్టము. అయితే ఈడైతే వడలు అయితే చేసి వాళ్ళకి టిఫిన్ కట్టించి స్కూల్కి అయితే పంపించేశాను. వాళ్ళందరికీ పంపించాక నేనైతే ఈడైతే వడలు అయితే చేసుకున్నాను. ఏంటంటే మినపప్పు వడలేమో ఎక్కువ చేసి పెట్టుకుంటాం మేము, సాయంత్రం ఈవినింగ్కి పనికి వస్తుందని. దాంతో చట్నీ చేసుకుంటే దాని టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే వడలు అయితే అయిపోయాయి. ఇంకా వాని కోసం స్పెషల్ ఏమేమి చేస్తానో మీరే చూడండి. వేడి వేడి గారెలు, దాంట్లో కొంచెము మసాలా వేసుకొని తింటే దాని టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. కానీ మార్నింగ్ పూట అయితే సెట్ కాదు. దాంతో సహా వడలతో సహా అయితే ఇక్కడైతే నేనైతే సాంబార్ అయితే చేసుకున్నాను. సాంబార్ వడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చట్నీ బాగుంటుంది. బట్ నేనైతే ఈరోజు అయితే సాంబార్ చేసుకున్నాను. ఇలా అయితే వడలు అయితే రెడీ అయితే అయిపోయాయి. వడ ఆయన కోసం అని సగ్గు బియ్యము సేమియా పాయసము టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే చిక్కగా చేసి నెయ్యి వేసి చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడేమో మ్యాంగో ప్యూరీ చేశాను, మంచిగా షుగర్ మ్యాంగో అదైతే వేసి చేశాను. వడ అయితే ఆల్రెడీ చెప్పాను కదా, వడవి చేశానని. వడ సాంబార్ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది, నాకైతే నచ్చింది. మా బాబుబి ఈరోజు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.